Passage 54. Simi was a puppy. Simi was a puppy. Puppy ante? Okay. She was very cute. Who is she here? Ever is she ever? Yes, puppy. అమ్మాయి అంటున్నారు దాన్ని. అది చాలా క్యూట్ గా ఉందంట. ఆశా ఫౌండ్ హర్ క్రైయింగ్ ఇన్ ఏ పార్క్ లో అది ఏడుస్తూ కనబడింది. ఎవరికి? ఆశాకి. ఓకే, నెక్స్ట్. when she picked her up, picked అంటే పైకి లేపడం. when she picked her up, ఏడుస్తున్న కుక్క పిల్లని లేపగానే ఆశ, the puppy stopped crying. puppy stopped crying and looked at her. తనకెళ్ళి చూస్తుంది, ఎవరు నన్ను ఎత్తుకున్నారని చూస్తుంది. ఆశ లైక్డ్ దట్ గ్లాన్స్. ఆ లుక్ అది ఆశకి నచ్చింది. ఆశ లైక్డ్ దట్ గ్లాన్స్. గ్లాన్స్ మీన్స్ షార్ప్ లుక్. Look quickly of her and she decided to take her home. తనని డిసైడ్ చేసుకుంది ఇంటికి తీసుకెళ్ళాలని. టేక్ హర్ హోమ్. హర్ మదర్ అప్రూవ్డ్ ద ఐడియా. ఈ ఐడియాని వాళ్ళ అమ్మ ఒప్పుకుంది. అప్రూవ్డ్ మీన్స్ ఒప్పుకుంది. అప్రూవ్డ్ మీనింగ్ రావాలి, ఒప్పుకుంది అని అర్థం కావాలి మీకు. దే టుగెదర్ గేవ్ హర్ ద నేమ్. టుగెదర్ అంటే కలసి. మీనింగ్స్ రావాలి. దే టుగెదర్ అంటే కలసి. గేవ్ హర్ ద నేమ్ సిమి అండ్ హ్యాపీలీ బ్రాట్ హర్ హోమ్. ఇద్దరు కలిసి దానికి ఒక పేరు పెట్టారు. అప్పటి వరకు దాని పేరు లేదు. ఏం పేరు పెట్టారు? సిమి. ఓకే, నెక్స్ట్. సో ఫార్ నోబడీ. సో ఫార్ అంటే ఇప్పటి వరకు. నోబడీ ఎవరు కూడా హ్యాడ్ ట్రైన్డ్ ద పప్పీ. పప్పీకి కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు అన్నట్టు కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఎవరి మీద అరవకూడదు అన్నట్టు, ఎక్కడ ఉండాలి అలాంటి ట్రైనింగ్స్ ఎవరు ఇవ్వలేదు. సో ఫార్ అంటే ఇప్పటి వరకు. నో బడీ హ్యాడ్ ట్రైన్డ్ ద పప్పీ. సో ఆశా థాట్ షీ షుడ్ ట్రైన్ హర్. ఆశ ఏమనుకుంది? ఆ పప్పీని మనం ట్రైన్ చేయాలి అని అనుకుంది. నెక్స్ట్ మార్నింగ్ ఏమైంది? she took Simi out and gave her some lessons. సిమిని బయటికి తీసుకెళ్ళింది. అండ్ గేవ్ హర్ సమ్ లెసన్స్ అంటే ఇదిగో నువ్వు ఇక్కడ బయట ఇలా చేయాలి అని దానికి ట్రైన్ చేసింది అనమాట. ఏ ట్రైనర్ హ్యాస్ టు బి బిట్ స్ట్రిక్ట్. ట్రైనర్ అంటే ట్రైన్ చేసే వాళ్ళని ట్రైనర్ అంటాం. ఇక్కడ ఎవరు ట్రైనర్? ఎవరు? ఆశ. వెరీ గుడ్, ఆశ. హ్యాస్ టు బి స్ట్రిక్ట్. బిట్ స్ట్రిక్ట్ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే, సో షీ పనిష్డ్ హర్. అప్పుడప్పుడు ఆ కుక్క పిల్లని పనిష్ చేసింది అనమాట. ఓకే, వెన్ షీ డిస్ఒబేడ్. ఒబే అంటే చెప్పినట్టు వినడం. డిస్ఒబేడ్ అంటే వినకపోవడం. ఓకే, ఒబే. డిస్ఒబేడ్ అంటే వినకపోతే. అండ్ రివార్డెడ్ హర్. ఆమెని రివార్డ్ చేసింది. అంటే రివార్డ్ అంటే గిఫ్ట్స్ ఇవ్వడం. రివార్డ్ అంటే గిఫ్ట్లు ఇవ్వడం, దానికి ఇష్టమైంది పెట్టడం. వెన్ షీ డిడ్ వాట్ ఆశా వాంటెడ్ హర్ టు డూ అంటే ఒబే చేసినప్పుడు. వాంటెడ్ హర్ టు డూ. డిస్ఒబే చేసినప్పుడు పనిష్మెంట్, ఒబే చేసినప్పుడు రివార్డ్. అండర్స్టాండ్? డిస్ఒబేడ్ మీన్స్ షీ గేవ్ పనిష్మెంట్. ఇఫ్ షీ ఒబేడ్ మీన్స్ షీ గేవ్ రివార్డ్. ఓకే, ఆన్ ద హోల్ అంటే మొత్తం మీద. ఆన్ ద హోల్ అంటే మొత్తం మీద. ద ట్రైనింగ్ వాజ్ నాట్ సో డిఫికల్ట్. ట్రైనింగ్ అంత కష్టమేమి కాదు, చిన్న చిన్నవి అనమాట. ఇన్ ఏ వీక్స్ టైం అంటే కొన్ని వారాలకే. ఇన్ ఏ వీక్స్ టైం అంటే ఈ ఫ్రేజెస్ మీనింగ్స్ నేను చెప్తున్నాను, మీరు దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇన్ ఏ వీక్స్ టైం అంటే కొన్ని వారాలకి. సిమి బికేమ్ ఏ గుడ్ కల్చర్డ్ పప్పీ. గుడ్ కల్చర్ అంటే అనగానే ఆగిపోవాలి. కుక్క పిల్ల అరవకూడదు. అలాంటి మంచి అలవాట్లు ఎవరు మన వాళ్ళ ఎవరు బయట వాళ్ళో తెలుసుకుంటది. అలాంటి గుడ్ కల్చర్డ్ పప్పీ అయింది. ఎవరు? సిమి. ఓకే, నౌ ఫస్ట్ క్వశ్చన్. ఆశా took the puppy home because she
ఏంటి ఆశ టుక్ అంటే టుక్ అంటే తీసుకెళ్ళింది. టేక్ కి పాస్ట్ టుక్, టేక్ అంటే తీసుకోవడం, టుక్ అంటే తీసుకుంది. ఆశ టుక్ ద పప్పీ హోమ్ అంటే ఏంటి ఆశ కుక్క పిల్లని ఇంట్లో తీసుకెళ్ళింది. బికాస్ షీ ఎందుకు పిటీడ్ హర్ జాలి చూపించా, లైక్డ్ హర్ గ్లాన్స్ మనకి ప్యాసేజ్ లో ఇచ్చింది రాయాలి. ప్యాసేజ్ లో ఏమి ఇచ్చారు లైక్డ్ హర్ గ్లాన్స్. సో బి ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. షీ ఒబేడ్ disobeyed she disobeyed. Here she refers to she disobeyed అంటే ఆమె ఒబే చేయలేదు. ఇక్కడ షీ ఎవరు అంట. హియర్ అంటే ఇక్కడ షీ ఎవరు, షీ ఎవరమ్మా ఆశానా, ఆశాస్ మదరా ద పప్పియా వెరీ గుడ్. షీ అంటే ఇక్కడ ద పప్పి. ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ఆన్సర్ సి ఇస్ రైట్ ఆన్సర్. నౌ థర్డ్ వన్. వాట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ ఫర్ రివార్డ్. రివార్డ్ కి ఆపోజిట్ అడిగారు. గిఫ్ట్. రివార్డ్ అంటే గిఫ్ట్, రివార్డ్ అంటే గిఫ్ట్, దానికి ఆపోజిట్ అడిగారు. ఆపోజిట్ ఏంటి పనిష్మెంట్. ఆపోజిట్ ఏంటి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. రివార్డ్ ఎప్పుడు ఇక్కడ ప్యాసేజ్ లో ఇచ్చారు చూడండి. She punished her when she disobeyed and rewarded her when she did what Asha wanted her to do. So, reward ki opposite punishment, obeyed ki opposite disobeyed. అర్థమైందో అందరూ ప్యాసేజ్ లోనే ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ రివార్డ్ ఈస్ ఏంటి బి రైట్ ఆన్సర్ పనిష్మెంట్. ఓకే నేను రివార్డ్ చూసుకొని గిఫ్ట్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఆపోజిట్ వర్డ్ అడిగారు. చూసుకోండి ఆపోజిట్ అన్నప్పుడు ఖచ్చితంగా పనిష్మెంటే రాయాలి. నెక్స్ట్ ద పప్పీ వాజ్ నేమ్డ్ సిమి బై. పప్పీకి సిమి అనే నేమ్ ఎవరు పెట్టారు? ఆశా హర్మదరా. ఆశా అండ్ హర్మదరా ప్యాసేజ్ లో ఇది లేదు, డైరెక్ట్ బిట్ కాదు. ఆశా అండ్ హర్ మదర్ దే టుగెదర్ అన్నారు. అక్కడ ప్యాసేజ్ లో దే టుగెదర్ అంటే ఎవరు ఆశ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి పెట్టారు సిమి అని. నెక్స్ట్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ మీన్ డిడ్ వాట్ షీ వాంటెడ్ హర్ టు డూ. ఏంటి దీని మీనింగ్ ఏంటంట? డిడ్ వాట్ షీ వాంటెడ్ హర్ టు డూ అంటే ఏంటి? చెప్పిందల్లా విన్నది అని అర్థం. డిడ్ వాట్ షీ వాంటెడ్ హర్ టు డూ అదే ఆమె ఏం చెప్తే అది విన్నది. సో దీనికి ఏం వర్డ్ కరెక్ట్ గా చెప్పాలి అంటే మనకి ప్యాసేజ్ లో డిసోబేడ్ ఇచ్చాడు, వినకపోతే అని ఇచ్చాడు. సో దీనికి ఆపోజిట్ ఏంటి ఓబేడ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ ఓబేడ్. ఇవన్నీ పిక్ కరెక్ట్ గానే ఉన్నట్టున్నాయి, కానీ మనకి ఇక్కడ ఓబేడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే